దేవుడు అనేవాడు ఏంటి కర్మ పాపము చెప్పండి, కర్మ పాపము జన్మ పాపము లేనివాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన విధి విధానాల్లో పాపము లేదు. అందుకంటే ఇదిగో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలనకుడు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు అనబడి వచ్చారు, ఏ ఒక్కరు కూడా ఈ మాట పలకలేదు. పలికారా చెప్పండి, మాస్టర్ పలికారా, సెక్రటరీ గారు పలికారా? ఎప్పుడు పలకలేదు. ఆయన ఒక్కడే అన్నాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని. చెప్పండమ్మా, మీలో ఎవరైనా చూపించగలరా అన్నాడు కదా. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ప్రభా ప్రభా ఈమె వ్యభిచారం మందు పట్టబడిందయ్యా, ఈమె వ్యభిచారి. ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎంత ప్రేమమయుడు.